హాయ్, వెల్కమ్ టు లవ్ టాకీస్. ప్రేమించుకుందాం రా ఎపిసోడ్ నెంబర్ 46. నాకు పిల్లలొద్దు, నీకు కావాలంటే నాకు డివోర్స్ ఇచ్చి మరో పెళ్లి చేసుకుని పిల్లల్ని కను అన్నాడు మైకేల్. ఆ మాట వినగానే అతన్ని చంపేయాలన్నంత కోపం వచ్చేసింది. ఇక ఆ కోపం పట్టలేక పిడికిలు బిగించి అతని ఛాతీ మీద కొట్టేస్తూ చంపేస్తాను అని అరిచాను. మైకేల్ ఏం మాట్లాడకుండా స్మోక్ చేస్తూనే ఉన్నాడు. ఎలా కనిపిస్తున్నాను మీ కంటికి? ఎవరిని పడితే వాడిని పెళ్లి చేసుకొని ఎప్పుడు నచ్చితే అప్పుడు విడాకులు తీసుకునేదానిలాగా కనిపిస్తున్నానా? మా వాళ్ళని వద్దని ఆ రోజే మీతో వచ్చేశాను. అంటే చచ్చినంత వరకు నా జీవితం మీతో ముడివేశాక మాత్రమే అలా రాగలిగాను. నా ఆలోచనల్లో కూడా మీ పేరు కాకుండా వేరొకరి పేరు ఎప్పుడూ నా పక్కన పెట్టలేదు నేను. అలాంటిది మీరు ఇలా మాట్లాడుతున్నారా అని కన్నీళ్లతో అక్కడి నుంచి వెళ్ళబోయాను. వెంటనే నా రెక్క పట్టుకొని తన మీదకి లాక్కొని, నాతో ఉంటే ఈ జన్మకు పిల్లలుండరు నీకు, ఇదే ఫైనల్, ఆల్రెడీ విన్నావు కదా, ఇక డెసిషన్ నీదే అన్నాడు మైకేల్. విన్నాను, కానీ మీకు పిల్లలంటే ఇష్టం లేదని అనడానికి లేదు. నేహాని మీరు చూస్తున్న తీరును బట్టి మీకు పిల్లలంటే ఇష్టమని నాకు అర్థమైంది. కానీ నా పిల్లలంటే ఎందుకంత ద్వేషం మైకేల్? ఆ రోజు ఒక బిడ్డని అలా చంపేశారు, ఈరోజు ఇలా మాట్లాడుతున్నారు. అసలు నేనేం చేశాను? మీ ఇంటి వారసులను కనడానికి నేను పనికిరానా? లేదంటే ఇంకేదైనా రీజన్ ఉందా? ఏదో ఒకటి చెప్పండి. అసలు ఇన్ని రోజుల్లో మీరెప్పుడూ నన్ను ప్రేమించానని కూడా చెప్పలేదు. అంటే నేనే మీ ప్రేమని ఊహించుకుంటున్నానా? అసలు మీ లైఫ్లో నేను అనే వ్యక్తిని ఉన్నానా? ఉంటే ఏ పొజిషన్లో ఉన్నాను అని బేలగా అడిగాను. ఇప్పుడు నువ్వే చెప్పావు కదా నన్ను ప్రేమించానని. ఒకవేళ అది నిజంగా ప్రేమే అయితే నేనేదో తప్పు చేశానని ఎవరో చెప్పగానే నన్ను వదిలి ఎందుకు వెళ్ళిపోయావు? అదేనా ప్రేమంటే అని అడిగాడు మైకేల్. నేను ప్రేమించాను కాబట్టే దూరంగా ఉన్నాను. మీకు దగ్గరగా ఉంటే ఎక్కడ మీ మీద ప్రేమ పోయి మిమ్మల్ని ద్వేషిస్తానేమోననే భయంతోనే దూరంగా ఉన్నాను. అయినా మీరు మాత్రం ఏం చేశారు? అసలు ఇన్ని రోజుల్లో కనీసం ఒక్కసారైనా నన్ను ప్రేమించానని చెప్పారా? లేదు. ఆ రోజు నేను వెళ్ళిపోతుంటే నన్ను ఆపారా? ఆపలేదు. ఆ రోజే మీరు నన్ను ఆపేసుంటే అప్పుడే వెనక్కి వచ్చేసేదాన్ని కదా. అయినా మీకు నేను ఉన్నా లేకపోయినా పెద్దగా ఫరక్ పడదు. ద గ్రేట్ మైకేల్ పీటర్ మీరు. నేను ఆఫ్టర్ ఆల్ శ్రీనిధి, అంతే కదా అన్నాను. అంతే. ఆ మరుక్షణమే నా ముఖం అతని దోసిల్లో బందీగా మారితే నా పెదవులపై అతని పెదవుల దాడికి భయంగా అతని మెడ చుట్టూ చేతులేసి పట్టుకున్నాను. ఆ ముద్దు నాలో ఆ క్షణంలో చేరిన స్ట్రెస్ను తగ్గిస్తుంటే మెల్లగా వదిలి, ఇంకొకసారి చావు పుట్టుకలకు సంబంధించిన మాటలు నీ నోటి నుండి వినిపిస్తే చంపేస్తాను, అర్థమైందా అని అడిగాడు మైకేల్. అర్థమైంది అన్నట్లు తలూపాను. కానీ నా మనసులో మాత్రం భయం ఉంది. అందుకే ఆలోచిస్తూ, నిజంగానే నాకేదో భయం వేస్తుంది మైకేల్. అమైరా వాడుతున్న మెడిసిన్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్న కంపెనీస్ పేర్ల లిస్టులో నేను మీ దగ్గరున్న ఫైల్లో చూశాను. కానీ అది మీరని నేను అనుకోవడం లేదు. అమైరా మన సపరేషన్లో ఇన్వాల్వ్ అయ్యింది కాబట్టి తనను చంపేయాలని మీరు అనుకుంటే అది మీకు చాలా చిన్న పని. సో ఆ పని చేసేది మీరు కాదు మైకేల్, ఇంకెవరో ఇన్వాల్వ్ అయ్యారు. నో మ్యాటర్ వాట్, ఐ విల్ ఫైండ్ హిమ్ అని అనుకున్నాను. వెంటనే తన వైపు చూస్తూ, నాకు ఒక హెల్ప్ చేస్తారా అని అడిగాను. హెల్పా అని కళ్ళు చిట్లించి చూశాడు మైకేల్. ఎస్, నాకు ఒకే ఒక్క ఆన్సర్ కావాలి. అది మాత్రం మీరివ్వండి చాలు, మిగతాది నేను చూసుకుంటాను ప్లీజ్ అన్నాను. అడగమన్నట్టు ఓ లుక్ ఇచ్చాడు మైకేల్. నేను వెతుకుతున్నవే కరెక్టేనా, లేదా ఎక్కడైనా ఏదైనా గెస్ మిస్ చేస్తున్నానా? ఒకే ఒక్క సరైన లీడ్ దొరికితే చాలు నాకు అన్నాను. మిస్ చేస్తున్నావు అని డైరెక్ట్గా చెప్పాడు మైకేల్. ఎక్కడా అని ఆతృతగా తన కళ్ళలోకి చూస్తూ అడిగాను. ఏడి అన్నాడు మైకేల్. ఏడీనా అని అడుగుతున్న నా ఆశ్చర్యం బయటికి వచ్చేలోపే మళ్లీ నా పెదవుల్ని బంధించి తిరిగి వాటికి స్వేచ్ఛనిచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు మైకేల్. నేను అయోమయంలో అతను వెళ్ళిన వైపే చూస్తూ, వద్దా ఏడి, అసలు ఈ ఏడి అంటే ఏంటి అని ఆలోచిస్తూ కూర్చున్నాను. చాలాసేపు అలానే ఉండిపోయాను. ఎంతసేపటికి అర్థం కావడం లేదని గూగుల్ తీసి ఏడి అని టైప్ చేసి ఆ పేరుకి ఏమైనా మీనింగ్స్ ఉన్నాయా అని చూస్తుంటే ఏడి ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ అని ఒక కంపెనీ గురించి కనిపించింది. వెంటనే దాని మీద క్లిక్ చేశాను. అమైరా హస్బెండ్ అమన్ దత్తా డీటెయిల్స్ ఉన్నాయక్కడ.
అమన్ దత్తా. ఏడి అంటే ఇతనేనా? అంటే ఇతనే మైకేల్ చెప్పిన లీడా? మరి ఇతని దగ్గర ఏం మర్చిపోయాను అని ఆలోచిస్తూ, అసలు అమైరాకి అమన్కి పరిచయం ఎలా జరిగింది, వాళ్ళిద్దరూ ఎలా పెళ్లి చేసుకున్నారు? ఎస్, ఇదే మెయిన్. నాకు ఈ పాయింటే కావాలి. నేను ఇదే వదిలేశాను. అది తెలియకపోతే ఐ హ్యావ్ నో ఆప్షన్ యాక్సెప్ట్ వైలెన్స్. చా, ఇలాంటి పనులు చేయడం అవసరమా? కానీ తప్పదు. బీ స్ట్రాంగ్ శ్రీనిధి అని నాకు నేనే చెప్పుకున్నాను. ఆ తర్వాత ఫ్రెష్ అయ్యి కిందకి వెళ్తుంటే చెక్స్ పట్టుకొని ఎదురొచ్చాడు అశ్విన్. అవి సైన్ చేసి తనకిస్తూ, నాకు అమన్ దత్తా అపాయింట్మెంట్ కావాలి అశ్విన్ అని చెప్పాను. సార్ చెప్పారు మేడం మీరు అడుగుతారని. ఇప్పుడే అతనికి మీతో అపాయింట్మెంట్ ఫిక్స్ చేసేశాను. తనే డైరెక్ట్గా వచ్చి మన ఆఫీస్లోనే మిమ్మల్ని మీట్ అవుతాడు అని చెప్పాడు అశ్విన్. తనెందుకు వస్తాడు అర్థం కానట్లుగా అడిగాను. ఇట్స్ ఎ క్వీన్ ఆర్డర్ అని భుజాలు కదిలించి వెళ్ళిపోయాడు అశ్విన్. వీళ్ళ బాసులాగే ఇతను కూడా అర్థం కాడు అని నాలో నేనే అనుకొని కిందకు వెళ్ళి జోసెఫ్తో నేహాతో కాసేపు స్పెండ్ చేసి లంచ్ ఫినిష్ అయిన తర్వాత ఆఫీస్కి వెళ్ళాను. నేను వెళ్ళేసరికి వెయిటింగ్ హాల్లో వెయిట్ చేస్తూ ఉన్నాడు అమన్. కమిన్ అని తనతో చెప్పి నేను ఆఫీస్ రూమ్లోకి వెళ్ళిపోయాను. అతను లోపలికి రాగానే నేను చైర్లో కూర్చుంటూ తనకి కూడా చైర్ ఆఫర్ చేశాను. థ్యాంక్స్, మీట్ అవ్వాలన్నారట అని చైర్లో కూర్చుంటూ ఒక ఫేక్ స్మైల్ ఇస్తూ అడిగాడు అమన్. అదే మీ ఎక్స్ వైఫ్ అమైరా గురించి కనుక్కోవడానికి మీట్ అయ్యాను అని సూటిగా చెప్పాను. ఎక్స్ వైఫ్ అని మీరే చెబుతున్నారు కదా, ఇక తన గురించే ఉంది మాట్లాడడానికి అని వెటకారంగా అన్నాడు అమర్. నాకు స్ట్రైట్గా అడిగిన దానికి మాత్రమే సమాధానం ఇవ్వండి మిస్టర్ అమన్ దత్తా అని సీరియస్గా ఒక్కొక్క పదం స్ట్రెస్ చేస్తూ చెప్పాను. ఆ మాటతో కాస్త సర్దుకొని కూర్చున్నాడు మైకేల్. అమైరా నీకెలా పరిచయం అని మొదటి ప్రశ్న సంధించాను. ఒక ఫ్యామిలీ ఫ్రెండ్ ఇచ్చిన పార్టీలో కలిశాం అని చెప్పాడు అమన్. ఆ ఫ్యామిలీ ఫ్రెండ్కి ఒక పేరుంటుంది కదా అని అడిగాను. అర్నవ్ ఠాకూర్ అని చెప్పాడు అమన్. అతను మీకు అన్నయ్య కదా అన్నాను. ఆ విషయం సొసైటీలో పెద్దగా ఎవరికీ తెలియదు కదా అని అన్నాడు అమన్. కానీ నాకు తెలుసు కదా అన్నాను. ఓకే దెన్, ఎస్, మా అన్నయ్య హౌస్ వార్మింగ్ పార్టీలో నేను అమైరా కలిశాం అని చెప్పాడు అమన్. ఒక్కసారి కలిస్తేనే ప్రేమ పుట్టుకొచ్చిందా అని డౌట్గా అడిగాను. నో, వి సా ఈచ్ అదర్. పెళ్లి చేసుకుంటే బాగుంటుందనిపించింది, చేసుకున్నాం. కానీ తను మీ హస్బెండ్ని లవ్ చేసిందని నాకు పెళ్లి తర్వాతే తెలిసింది. సో తను ఇంకా మీ హస్బెండ్ని మర్చిపోలేక చాలా ఇష్యూస్ ఫేస్ చేస్తుంది. వాటిని ఫేస్ చేసే ఓపిక నాకు లేక మా మధ్య చాలానే గొడవలయ్యాయి. అవి చెయ్యి చేసుకునే వరకు వెళ్ళాయి. సో అలా ఉంటే తనకి నాకు ఇద్దరికీ మంచిది కాదని మ్యూచువల్ కన్సెంట్లో డివోర్స్ తీసుకున్నాం అని సింపుల్గా చెప్పాడు అమన్. స్టోరీ చాలా బాగుంది. మంచి మాస్ సీన్స్, కామెడీ యాడ్ చేస్తే పిక్చర్ పర్ఫెక్ట్గా ప్లాన్ చేయొచ్చు అన్నాను. వాట్ అన్నాడు సీరియస్గా చూస్తూ అమన్ దత్తా. సి అమన్, మీరు చెప్పేది ప్రతిదీ నిజమే అనుకుందాం. ఫర్ సపోజ్ నిజమే, మరి ఈ కథలో మీ ఫియాన్సీ దివ్య లేదు కదా. అండ్ దివ్య అంటే మీకు గుర్తుకు రాదేమో, దివ్య అరోరా అన్నాను. ఐ మూడ్ ఆన్. ఇంకెన్ని రోజులు తననే గుర్తు చేసుకుంటూ లైఫ్ని ఆపేయమంటారు? అందుకే దివ్యని పెళ్లి చేసుకుంటున్నాను. ఇందులో తప్పేముంది అని విసుగ్గా అడిగాడు అమన్. వావ్, ఇప్పుడు మూవ్ ఆన్ అయితే మరి 8 ఏళ్ల క్రితం మీ ఇద్దరూ కలిసి ట్రిప్కి వెళ్ళిన ఫోటో తన ఫేస్బుక్లో ఎందుకుంది అని అడిగాను. ఆ మాటతో అమన్ ముఖం వాడిపోయింది. 6 ఏళ్ల క్రితం ఏడి ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ అనే కంపెనీ మీ ఇద్దరి పేరు మీద పెట్టి రిజిస్ట్రేషన్ చేయించి మీరు దివ్యని ఎండీ కూడా చేశారు కదా. మరి అమైరాతో పెళ్ళనుకున్నప్పుడు ఇవన్నీ గుర్తురాలేదా? కొంపతీసి సిడ్నీలో మినిస్టర్గా ఉన్న దివ్య అరోరా వాళ్ళ నాన్న కంటే ఎక్కువ కట్నం ఇస్తామని మా జెసికా ఆంటీ చెప్పారా ఏంటి అని వెటకారంగా అడిగాను. ఆ మాటతో టెన్షన్ పడుతూనే దాన్ని కవర్ చేస్తూ, దిస్ ఈజ్ నాట్ ట్రూ, మీకెవరో ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అని అన్నాడు అమన్. కాదా? నాకు కూడా అదే అనిపించింది. అందుకే ఆ దివ్యని చంపేద్దామని ఫిక్స్ అయిపోయాను. నాకు అమైరాకి ఒక మంచి బాండ్ ఉంది. అలాంటప్పుడు తన లైఫ్ హ్యాపీగా స్పెండ్ చేస్తూ ఉంటే నేను చూడొచ్చు కదా. ఇలా డివోర్స్ తీసుకున్న లేడీగా నేను తనని చూడలేకపోతున్నాను. సో తనకి అడ్డం వచ్చిన దివ్యను చంపేసేద్దాం. మీ ఇద్దరూ కలిసి మళ్ళీ రీమ్యారేజ్కి అప్లై చేసుకోండి
అని నా ఫోన్ తీస్తూ అన్నాను. వాట్ అని నా వైపు భయంగా చూస్తూ వెంటనే తన ఫోన్ తీసి దివ్యకు కాల్ చేస్తూ పికప్ ద కాల్ బేబీ అని టెన్షన్గా అంటున్నాడు అమన్. అతన్ని చూసి నేను చిన్న స్మైల్ ఇస్తూ, ఎక్కువ స్ట్రెస్ తీసుకోకండి అమన్, యూ కాన్ డూ దాట్ బికాజ్ ఆల్రెడీ దివ్య మా కంట్రోల్లోనే ఉంది. సో సైలెంట్గా తనని లేపేద్దాం అనుకుంటున్నాను అని చెప్పాను. ఏం మాట్లాడుతున్నారు మీరు? మధ్యలో దివ్య ఏం చేసింది? తననెందుకు చంపేయడం అని కంగారు పడిపోయాడు అమన్. మరి మీరు అమైరా కలిసి ఉండాలంటే నేను అదే కదా చేయాలి. మీకోసం మా అమైరా అక్కడ పిచ్చిదైపోతుంది కదా అన్నాను. ప్లీజ్ స్టాప్ ఇట్, దివ్యను వదిలేయండి అని కంగారుగా అన్నాడు అమన్. నో, సింపుల్గా చెప్పేశాను నేను. ప్లీజ్ ప్లీజ్, నిజంగా తనకేం తెలీదు, తనను వదిలేయండి అని మళ్ళీ అడిగాడు అమన్. నో అని సీరియస్గా చూస్తూ అన్నాను. దివ్యను మీరేమైనా చేస్తే మీరు ప్రాణాలతో మిగలరు అని ఈసారి సీరియస్గా చెప్పాడు అమన్. ఆ మాటతో చిన్నగా నవ్వి, అప్పుడు దివ్య కూడా ఉండదు కదా, నువ్వు చచ్చినట్లు అమైరాని పెళ్లి చేసుకుంటావు. అమైరా కోసం ప్రాణం ఇవ్వడానికి కూడా నాకేం ప్రాబ్లం లేదు అని సూటిగా తన కళ్ళలోకి చూస్తూ చెప్పాను. ఇక తను షిట్ అని తల పట్టుకోవడంతో నేను సైలెంట్లో ఉన్న ఫోన్ తీసి వెంటనే మాట్లాడుతున్నట్లుగా, అశ్విన్, చంపేసేయండి తనని అని అన్నాను. దాంతో వెంటనే డోంట్ డూ దాట్ అంటూ నా చేతిలో నుండి ఫోన్ లాక్కున్నాడు అమన్. వాట్ ఈస్ దిస్ అని సీరియస్గా చూశాను. వెయిట్, మీరు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. మీరు అనుకుంటున్నట్లు అమైరా నా కోసమేమీ పరితపించిపోవడం లేదు. మా మ్యారేజ్ బ్రేక్ అయినందుకు తనేమీ డిప్రెషన్లో లేదు. పెళ్ళైన 1 ఇయర్కే డివోర్స్ తీసుకోవాలని మేము ముందే అనుకున్నాం. అంటే ఒక రకంగా అగ్రిమెంట్ మ్యారేజ్ మాది అని గడగడా చెప్పాడు అమన్. ఆ మాటకి నేను నవ్వుతూ, మీకు తెలుసా మిస్టర్ అమన్, నాకు కూతురుంది, పేరు నేహ. దానికి 4 ఏళ్ళు ఉంటాయి. దానికి ఇలాంటి కథలు చెప్పండి, సూపర్గా విని మంచి జడ్జిమెంట్ కూడా ఇస్తుంది. బట్ నాతో ఈ కథలు చెబుతూ గేమ్స్ ఆడితే మాత్రం నాకు పరమ చిరాకు అని ముఖం చిట్లించి చెప్పాను. ఫర్ గాడ్ సేక్, నేను చెప్పేది నిజం. మీరు నమ్మకపోతే నమ్మకండి, కానీ నేను అమైరా డివోర్స్ తీసుకోవాలని ఫిక్స్ అయిన తర్వాతే మేము పెళ్లి చేసుకున్నాం అని చెప్పాడు అమన్. ఓ, ఒకవేళ మీరు డివోర్స్ తీసుకోవాలని ముందే ఫిక్స్ అయితే దానికి పెళ్లి చేసుకోవడం ఎందుకు? 1 నైట్ స్టాండ్ అని, లివింగ్ రిలేషన్ అని ఇలా చాలా రకాలుగా మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయి కదా. మీకు నచ్చినట్లు, సదుపాయంగా ఉన్నట్లు దానికి ఏదో ఒక పేరు తగిలించుకోవచ్చు కదా అని అన్నాను. మిస్సెస్ శ్రీనిధి గారు, మీరు అడిగిన ప్రశ్నకు నేను సమాధానం చెప్పేశాను. అండ్ ఇంక చాలు, లివ్ దివ్య అని సీరియస్గా అన్నాడు అమన్. యూ నో వాట్, ఐఎమ్ మైకేల్ పీటర్స్ వైఫ్. ఇప్పుడిప్పుడే నేను తన పద్ధతిలోకి కంప్లీట్గా మారుతున్నాను. సో అకార్డింగ్ టు మైకేల్ పీటర్, మనం లోపలికి రావడం వరకు మాత్రమే మన చేతిలో ఉంటుంది. ఇక్కడి నుంచి బయటికి వెళ్ళడమా లేదా పైకి వెళ్ళడమా అనేది అతని చేతుల్లోనే ఉంటుంది. నీ రేంజ్కి మైకేల్ పీటర్ చాలా ఎక్కువని నేనే వచ్చాను. నావి కూడా అవే ప్రిన్సిపల్స్ అబ్బా, లేదంటే మా ఆయనకి మాట వచ్చేదు అని అమాయకంగా ఫేస్ పెట్టి చెప్పాను. సో అని క్వశ్చన్ మార్క్ ఫేస్ పెట్టాడు అమన్. సో గీ ఏం లేదు, నా క్వశ్చన్స్కి ఆన్సర్ చేసి దివ్యను తీసుకెళ్ళు, లేదు కాదు అంటే మాత్రం ఆ తర్వాత నన్ను బ్లేమ్ చేయకు అని అన్నాను. టైం చూసి ఆడుకుంటున్నారు కదా అని పళ్ళు పటపటా నూరుతూ అడిగాడు అమర్. తప్పట్లేదబ్బా, సర్లే, నిన్నెక్కువగా ఇబ్బంది పెట్టంలే, కానీ నా క్వశ్చన్కి సమాధానం చెప్పు, నీ దివ్యను సేఫ్గా వదిలేస్తాను అని చెప్పాను. నాకు తెలీదు అని విసుగ్గా చెప్పాడు అమన్. ఆ మాట వినగానే మండిపోయింది నాకు. అరే, ఇప్పుడిప్పుడే నా పొలంలో మొలకలొస్తున్నట్లు ఫీల్ అవుతుంటే అప్పుడే వాటిని తీసిపడేస్తున్నాడేంటి వెధవా అని లోపలే తిట్టుకొని, సరే అయితే మీరు వెళ్ళండి, డైరెక్ట్గా సిడ్నీకి టికెట్స్ బుక్ చేసుకోవాలి కదా, ప్రేయస్ని ఆఖరి చూపు చూడకపోతే బాగోదు అని వెటకారంగా అన్నాను. ఓకే ఫైన్, మీరు నన్ను బెదిరిస్తున్నారు కదా, ఇలా బెదిరిపోతూ ఉంటే జీవితాంతం బెదిరిస్తూనే ఉంటారు అని అక్కడి నుంచి లేచి వెళ్ళిపోవడానికి నుంచున్నాడు. నేనేం మాట్లాడలేదు. అతనే డోర్ విసుగ్గా తీసి బయటికి వెళ్లేలోపు దివ్యకి 1కి 4-5 సార్లు ఫోన్ చేసినట్లున్నాడు. పాపం తను లిఫ్ట్ చేయలేదు. దాంతో మళ్ళీ బుద్ధిగా వెనక్కి వచ్చేశాడు. తన వైపు చూసి వాట్ అని రెక్లెస్గా అడిగాను. మీరు అడిగింది నేను చెప్తాను, దివ్యను వదిలేయండి అని అడిగాడు అమన్. నీకిచ్చిన టైం అయిపోయింది,
సో నాకిప్పుడు చాలా పనుంది, నువ్వు వెళ్ళిపోవచ్చు అని యాటిట్యూడ్గా చెప్పాను. మిమ్మల్ని మీ హస్బెండ్ని విడగొట్టడం కోసమే నేను అమైరాని పెళ్లి చేసుకున్నాను అని కళ్ళు మూసుకొని గట్టిగా చెప్పేశాడు అమన్. వాట్ అని అప్రయత్నంగా కీచుగా అరిచేశాను. ఎస్ అన్నాడు అమన్. ఇక నేనేం మాట్లాడలేదు. తనే కంటిన్యూ చేస్తాడని వెయిట్ చేస్తున్నాను. అప్పుడు నేను అనుకున్నట్లే అతను మళ్ళీ మాట్లాడుతూ, అమైరా మైకేల్ని పెళ్లి చేసుకోవాలనుకుంది. ఆ విషయం మాకు తెలుసు. అందుకే మా అన్నయ్య అమైరాను వాడి మీ మీద రివెంజ్ తీర్చుకోవడానికి మా ఇద్దరికి పెళ్లి చేశాడు అని చెప్పాడు అమన్. ఒక్క ముక్క అర్థమైతే నా ఎడంకాలు చెప్పు తీసి నన్ను నేను కొట్టుకోవాలి. అంత దరిద్రంగా చెప్పాడు వాడు, ఏదో కొరియన్ వెబ్ సిరీస్కి మలయాళం సబ్ టైటిల్స్ లాగా. అందుకే వాట్ యు మీన్ అని ముఖమంతా చిరాగ్గా పెట్టి అడిగాను. లోపలంతా నాకు అయోమయంగా ఉంది. అప్పుడు అతను మళ్ళీ మాట్లాడుతూ, ధాత్రి చనిపోవడం వెనుక మీ హస్బెండ్ ఉన్నాడు. అతని వల్ల చనిపోయింది మా చెల్లి మాత్రమే కాదు, 22 ఏళ్ల కుటుంబ పరువు. ధాత్రి చనిపోవడం వల్ల వాళ్ళ ఫ్యామిలీ అంతా మీడియాలోకి ఎక్కింది. ఎన్నో దశాబ్దాలుగా వస్తున్న వాళ్ళ కుటుంబ ఆధిపత్యం పడిపోయింది. నలుగురిలో చులకనైపోయారు. దానిని మళ్ళీ నిలబెట్టుకోవడానికి మా అన్నయ్య చాలా కష్టపడ్డారు. బిజినెస్ను సక్సెస్ఫుల్గా రన్ అయితే చేస్తున్నాడు, కానీ వీటన్నింటికీ కారణమైన మైకేల్ మీద పగ మాత్రం అతనిలో అలానే ఉండిపోయింది. మా అన్నయ్య మామూలుగానే సరిగ్గా ఎవరితో మాట్లాడ్డు, నాకు కూడా ఏది చెప్పడు. కాబట్టి ఇంతకు మించి పూర్తిగా ఇన్ఫర్మేషన్ నాకు కూడా తెలియదు. కానీ మైకేల్ మీద అతను పగ తీర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడే అమైరా గురించి అన్నయ్యకు తెలిసింది. తను మైకేల్ని ఇష్టపడుతుందని తెలుసుకున్నాడు. సో మీ ఇద్దరిని విడదీస్తే మైకేల్ తనని పెళ్లి చేసుకుంటాడని అమైరాకు ఫాల్స్ హోప్స్ కలిగించాడు మా అన్నయ్య. అందుకోసమే మీ ఇద్దరిని విడదీయడం కోసం అమైరా కూడా హెల్ప్ చేయడానికి ఒప్పుకుంది. అండ్ షీఈ్ ఎ స్నేక్, సో డేంజరస్. నాకు ఇవన్నీ తెలీదు. నా బిజినెస్ పడిపోయి లాస్లో ఉంటే నన్ను పిలిచి అమైరాను పెళ్లి చేసుకుంటే 500 కోట్లు ఇస్తానని, అంతేకాక బిజినెస్లో కూడా హెల్ప్ చేస్తానని మా అన్నయ్య నాకు ప్రామిస్ చేశాడు. మైకేల్కి అన్నయ్యకి ఉన్న గొడవల గురించి అందరికీ తెలుసు కాబట్టి మా అన్నయ్య ఇందులోకి డైరెక్ట్గా రాకుండా నన్ను ఇన్వాల్వ్ చేశాడు. కానీ వాళ్ళిద్దరు ఏం ప్లాన్ చేశారో నాకు సరిగ్గా తెలీదు. నాకు అప్పుడు డబ్బు అవసరం. నేను ప్రేమించిన దివ్య వాళ్ళ నాన్న కూడా డబ్బు లేని వాళ్లను మనిషిలా చూడ్డు. కాబట్టి ఆ డబ్బు కోసం అమైరాను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోక నాకు తప్పలేదు. సో ముందుగానే అనుకున్న అగ్రిమెంట్ ప్రకారం పెళ్లి చేసుకొని 1 ఇయర్కే విడిపోయాం. అంతకుమించి నాకేం తెలీదు. నాకు దివ్య అంటే చాలా ఇష్టం. తను నా లైఫ్లో ఉండడానికి మాత్రమే ఇదంతా చేశాను. అండ్ ఈ విషయం బయటికి వెళ్తే మా అన్నయ్య నన్ను చంపేస్తాడు. నాకు తెలిసి అమైరాకు డిప్రెషన్ వచ్చింది కూడా మా అన్నయ్య వల్లే అయి ఉండొచ్చు. బికాజ్ వాళ్ళకి ఏదో ఇష్యూస్ అవుతున్నట్లున్నాయి. అవన్నీ నాకు తెలీదు. నాకు తెలిసినంతవరకు మీకు చెప్పేశాను. కానీ ఈ మ్యాటర్ బయటికి రాకుండా చూసే బాధ్యత మాత్రం మీదే అని చెప్పాడు అమన్. బయటికి రాకుండా అంటే ఎలా? మీరు ఆల్రెడీ మీ అన్నయ్యకి చెప్పకుండా వచ్చుంటారా ఏంటి? చెప్పే వచ్చుంటారుగా అని సూటిగా అడిగాను. మీ ఆఫీస్కి రమ్మని కాల్ వచ్చిందని చెప్పాను. దేనికి అనేది నాకు కూడా తెలియదు కాబట్టి నేనేం చెప్పలేదు. సో ఇక్కడి నుండి వెళ్ళాక అతను ఖచ్చితంగా అడుగుతాడు కాబట్టి ఆ టైంకి ఏదో ఒకటి చెప్పాలి అన్నాడు. ఓకే, మీ బిజినెస్ గ్రోత్ నచ్చి బిజినెస్ కొనడానికి నేను పిలిచానని మీరు ఆలోచించి చెబుతానన్నట్లుగా అతనితో చెప్పండి అని నేనే సలహా ఇచ్చాను. ఓకే అన్నట్లు తలూపాడు. ఆ తర్వాత ఒక క్షణం ఆగి, 1 మోర్ క్వశ్చన్. నిజంగా ధాత్రి మైకేల్ ఇద్దరు రిలేషన్లో ఉన్నారా అని చిన్నగా అడిగాను. తెలీదు అని తల అడ్డంగా ఊపాడు అమన్. సరే అన్నట్లు తలూపి నేను వెళ్ళడానికి పైకి లేచాను. మరి నా దివ్య అని అడిగాడు అమన్. తను తన ఇంట్లోనే సేఫ్గా ఉంది. మీరు బయటికి వెళ్ళాక కాల్ చేయండి, తను లిఫ్ట్ చేస్తుంది అని చెప్పి మైకేల్ క్యాబిన్లోకి వెళ్ళిపోయాను. అక్కడ మైకేల్ వర్క్ చేసుకుంటుంటే పక్కనే కూర్చొని మ్యాగజైన్లో వచ్చిన మైకేల్ ఫొటోస్ను చూస్తూ తనకొచ్చిన ఇంగ్లీష్లో వాటిని చదువుతూ వాటి మీనింగ్ చెప్పమని మైకేల్ని అడుగుతోంది నేహా. నేను వెళ్ళి, నేహా డాడీని డిస్టర్బ్ చేయకు అంటూ తన పక్కనే కూర్చున్నాను. అని కనుబొమ్మను విల్లులా ఎగరేసి, డాడీ ఫొటోస్ చూడు మమ్మీ, ఇందులో నీది కూడా ఉంది అంటూ ఒక మ్యాగజైన్ తీసి ఆనందంగా చూపించింది నేహా. నేను వాటిని చూస్తుండగా, యూ లుక్ సో బ్యూటిఫుల్ మమ్మీ, ఆ వైట్ డ్రెస్ నీకు చాలా బాగుంది, ఏంజిల్లా ఉన్నావు అని
ఎగ్జైటింగ్గా చెప్పింది. థ్యాంక్ యూ కన్నమ్మా అని తనను ఎత్తుకొని, నీకు ఆఫీస్ చూపిస్తాన్రా, మనిద్దరం బయటికి వెళ్దాం అని తనను తీసుకొని బయటికి వెళ్తూ మైకేల్ వైపు మరోసారి చూశాను. అస్సలు నా వైపు చూడడే, మొండిగటం అని మనసులో తిట్టుకున్నాను. ఆ తర్వాత కాసేపు నేహకు ఆఫీస్ అంతా చూపించి నా వర్క్ కంప్లీట్ చేసుకొని ఈవినింగ్ ఇంటికి వెళ్ళేసరికి మొత్తం మబ్బుగా భారీ గాలి వీస్తోంది. నేహా జోసఫ్ ఇద్దరూ కలిసి గేమింగ్ జోన్కి వెళ్లారు. నేను మా ఇంటి కాంపౌండ్లోని కొంచెం దూరంగా ఉన్న స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వెళ్ళి పూల్లో కాలు పెట్టి రిలాక్స్గా కూర్చున్నాను. కానీ నా మైండ్ అంతా అమన్ చెప్పిన విషయాల చుట్టూనే తిరుగుతోంది. అసలు ఒకసారి అమన్ అమైరా పెళ్లి చేసుకుంటే ఆ తర్వాత మైకేల్ మళ్ళీ ఎలా అమైరాని పెళ్లి చేసుకుంటాడని ఆ అమ్మాయి అనుకుంది. అది ఆమె పిచ్చితనమో వెర్రితనమో నాకు అర్థం కాలేదు. ఆ ఆలోచనలో ఉండగానే మైకేల్ కార్ పోర్టికోలో ఆగడం కనిపించింది. తనని చూస్తూనే నా ఆలోచనలు కట్టిపెట్టి అక్కడి నుండి లేచి మైకేల్ దగ్గరికి వెళ్ళబోతుంటే సడన్గా నా వెనక నుండి ఎవరో నోరు మూసేసి నా వెన్ను మీద గన్ పెట్టి నుంచున్నట్లు అనిపించింది. నేను వెంటనే వెనక్కి తిరగబోతుంటే, డోంట్ మూవ్, ఐ విల్ కిల్ యూ అని నా చెవి దగ్గర మెల్లిగా అన్నాడు ఓ వ్యక్తి. అతని బలమైన చెయ్యి నా 2 చేతుల్ని కలిపి కదలకుండా పట్టుకుంది. నేను నోరు కూడా తెరవలేని పరిస్థితుల్లో ఉన్నాను ఆ టైంలో. దాంతో ఆ క్షణమే నా మైండ్కి పని చెబుతూ నా కాలు లేపి గట్టిగా అతని కాలు మీద తన్నాను. ఆ దెబ్బకి ఒక క్షణం అతడు తడబడ్డాడు, కానీ వెంటనే తేరుకొని నన్ను ఓ చెట్టు చాటుకు లాక్కుపోయాడు. ఇంతలో మైకేల్ని డ్రాప్ చేసి కారు తీసుకుని ఆ డ్రైవర్ వెళ్ళిపోయాడు. మైకేల్ ఒకసారి చుట్టూ చూసి లోపలికి వెళ్ళిపోవడం నాకు కనిపిస్తుంది. అతనటు వెళ్ళగానే నన్ను పట్టుకున్న వ్యక్తి నన్ను బయటికి లాక్కొని వెళ్ళిపోతున్నాడు. ఎటూ కూడా తెలియని పరిస్థితుల్లో నన్ను నేను ఎంత బలంగా ఆపుకుంటున్నా అతను నన్ను ఈడ్చుకొని తీసుకుపోతున్నాడు. మైకేల్ ఖాందాన్లోకి ఓ పర్సన్ వచ్చి మైకేల్ భార్యను అలా గన్ పెట్టి తీసుకెళ్లడం అంత ఈజీనా? ఎవడు వీడు? నన్నెక్కడికి తీసుకెళ్తున్నాడు? అసలు ఇప్పుడు నేనెలా తప్పించుకోవాలి అని షార్పుగా ఆలోచించడం మొదలుపెట్టాను. కానీ నా మైండ్కి ఏ ఆలోచన తట్టడం లేదు. వాడేమో నన్ను లాక్కొని ఆ ఇంటికి బ్యాక్ సైడ్ ఉన్న చిన్న గేటు వైపు వెళుతుంటే, ఓ మై గాడ్, వీడు నన్ను కిడ్నాప్ చేస్తున్నాడు. కమాన్ శ్రీనిధి, బీ బ్రేవ్, తప్పించుకోవడానికి ఏదో ఒక దారి ఉంటుంది అని నాకు నేనే చెప్పుకుంటూ ఉండగానే ఒక్కసారిగా బుల్లెట్ సౌండ్ వచ్చింది. నన్ను తీసుకెళ్తున్న వ్యక్తి ఓ క్షణం ఆగిపోయాడు. అసలు ఏం జరిగిందో నేను ఆలోచించేలోపే నేను ఊహించనిది జరిగిపోయింది. ఆ తర్వాత ఏం జరుగుతుంది తెలుసుకోవాలంటే వెంటనే మా లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ప్రేమించుకుందాంరా సిరీస్లోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి. మా ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, హై పాయింట్స్ కూడా ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.